మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఈ కూటమి 230 సీట్లు సాధించి రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. కూటమిలో బీజేపీ అత్యధికంగా 132 సీట్లు గెలుచుకోగా శివసేన 57 స్థానాలు, ఎన్సీపీ 41 చోట్ల గెలుపొందాయి. ఇక మహావికాస్ అఘాడీ కేవలం 46 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ అట్టర్ ఫ్లాప్ షో చేసింది. ఆ కూటమిలో అత్యధికంగా శివసేన యూబీటీ 20 చోట్ల, కాంగ్రెస్ 16 చోట్ల, ఎన్సీపీ ఎస్పీ 10 చోట్ల విజయం సాధించింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కేకే సర్వే విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఫలితాలొచ్చాయి. దీంతో మరోసారి కేకే సర్వే చర్చానీయాంశంగా మారింది. మహారాష్ట్ర ఎన్నికలపై వన్ ఇండియా తెలుగు కేకే సర్వే అధినేత కిరణ్ కొండేటితో ఎక్స్క్లూజివ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ నిర్వహించింది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఎలా విజయం సాధించిందో కిరణ్ తెలిపారు. ముఖ్యంగా మరాఠా ఎన్నికల్లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారంపై ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ 5 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. బల్లార్పూర్, చంద్రపూర్, పూణే కంటోన్మెంట్, హర్సర్పూర్, కబ్సాపేట్, డెగ్లూర్, లాతూర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు. పవన్ ప్రచారం చేసిన మెజారిటీ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉందని కేకే సర్వే అధినేత కిరణ్ కొండేటి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తెలుగువారు ఉన్న చోట ఎక్కువగా పవన్ ప్రభావం ఉందని కూడా చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం వల్ల బీజేపీకి 1-2% ఓటింగ్ పెరిగుండొచ్చని అంచనా వేశారు. బీజేపీకి ఇన్నాళ్లు బలమైన ప్రజా ఆకర్షణ ఉన్న పవన్ కళ్యాణ్ దొరికారని తెలిపారు. భవిష్యత్తులో బీజేపీకి పవన్ కళ్యాణ్ బలమైన మిత్రుడిగా ఎదిగే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు. ఇక కేకే సర్వే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సరైన అంచనాలు విడుదల చేసింది. 175 స్థానాల్లో టీడీపీ కూటమికి 161, వైసీపీ 14 చోట్ల విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఆ ప్రకారమే ఫలితాలు కూడా వచ్చాయి ఏపీలో.